హాయ్ అండి అందరికీ. మనమైతే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము. మనము సొంతంగా బిజినెస్ చేసుకోవాలన్న ఉద్దేశంతో లంపసింగ్ వెళ్ళి పనసకాయ కొనుక్కొని తెచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఈరోజు కొంత సరుకు అయితే అమ్మాను. మిగతా సరుకుని మళ్ళీ భద్రంగా పట్ట కట్టేసుకుని పక్కన పెట్టి మిగతాది రేపు అమ్ముకోవచ్చు. అయితే మనకి ఎంత పెట్టుబడి అయింది, అలాగే మనకి ఈ ఎంత లాభం వచ్చిందన్నది ఇంకా ఏం వివరం తెలియదు. మనమైతే కొంత పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు ఎంత మన బండి కిరాయి తీయగా, మనం పెట్టిన పెట్టుబడి తీయగా మనకేమన్నా తులమో పొలమో మిగిలితే హ్యాపీ. మిగలకపోయినా ఫస్ట్ టైం కాబట్టి నేను కొంత అనుభవం లేదు కాబట్టి కొంత రిస్క్ చేశాను, కొంత డబ్బులు రిస్క్ చేసి పెట్టాను. సో ఏంటంటే మనకున్న తిక్కకే, మనకున్న లెక్కకే బండి తిప్పాలి అంటే కమిషన్లు ఇచ్చి తిప్పాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం ఉండదు. అందుకోసమే సొంతంగా బిజినెస్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వ్యాపారంలోకి దిగాను. నా వ్యాపారం బాగుండాలని అందరూ మనస్ఫూర్తిగా దీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం ఏదైతే లంపసింగ్ వెళ్ళేటప్పుడు ఏదైతే ఘాటీలు ఎక్కుతూ దిగుతూ వెళ్ళామో అవన్నీ వీడియో షూట్ చేశాను. చాలా అడ్వెంచర్గా ఉంటుంది వీడియో, చాలా బాగుంటుంది. అసలు గూగుల్ మ్యాప్లో లేని రోడ్డుకి బండిని తీసుకుని వెళ్ళాను, అది కూడా చూపిస్తాను. ఇందులో ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, మన తమ్ముడు అనిల్. ఆయన కూడా మీరు వీడియోలో చూడొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన కూడా ఖరీదుకొచ్చాడు నాతో. కాబట్టి మిస్ అవ్వద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అనుకున్నప్పుడు మళ్ళీ అనిల్ తమ్ముడు ఏమన్నాడంటే, అనయ్య ఫస్ట్ ట్రిప్ కదా, ఇద్దరం కలిసి చేద్దాము, కష్టమైన సుఖమైనా కలిసి తీసుకుందాం అనేసి అంటే సర్లే అని చెప్పి మొదలుపెట్టాం. ఇద్దరం వెళ్తున్నాం. అయ్యప్ప ఇద్దరం వెళ్తున్నాం లోడ్కి. ఇప్పుడు ఇలాగ గంగవరం రోడ్లో వెళ్తుంది బండి. మనకైతే కొంచెం రిస్క్ అనే చెప్పాలి. ఇంతకుముందు మనకి వ్యాపారం చేసిన అనుభవం లేదు, కానీ కొంచెం రిస్క్ అయినా కానీ వెళ్తున్నాము. ఏం జరుగుతుందో చూడాలి. భగవంతుడి దయ వల్ల లాభాలు రావాలని ఆశపడుతున్నాం. లాభాలు అవసరం లేదు అంటే అవసరం లేదని కాదు, మనకి కొన్న రేటుకి మన బండి కిరాయికి ఎవరిని కిరాయి అడుక్కోక్కర్ లేకుండా కొంచెం మనకి డబ్బులు సరిపెడితే సరిపోతుందన్న ఆలోచన. అదే మన సొంత కిరాయి మనమే తోలుకున్నట్టు ఉంటుంది అంతే. మన బండికి కిరాయి వచ్చి మనకి ఏమన్నా మనం పెట్టిన పెట్టుబడికి ఇంట్రెస్ట్ వస్తే చాలన్న ఆలోచనలో ఉన్నాము. ఓకే, జాయిగా మాట్లాడతావు, గట్టిగా మాట్లాడు. నేనేం చెప్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఏమో ఎక్కడ తీసుకుపోతున్నా, రేడియో నుంచి ఇలాగ ఎక్కడికో. లంపసింగ్ వెళ్తున్నాం. లంపసింగ్ వెళ్తున్నాం. లంపసింగి కాదు, లంపసింగి. అయితే నిజానికి ఈరోజు మార్కెట్ సెకండ్ హాఫ్ టైంకి వెళ్తాం, అంటే లంచ్ తర్వాత వెళ్తాం. బహుశా మనకి మార్కెట్ జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ ఈరోజు ఆగిపోయినా సరే మార్నింగ్ సరుకు కొనుక్కొని బయలుదేరి వద్దామన్న ఆలోచనతో బయలుదేరి వెళ్తున్నాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. బండి ఎవరిదిరా? ఇదే నాదంట డీటీ. ఓ నాది. నీదంట డీటీ. అశోక్ నగర్ షోరూమ్ వాడిది. నువ్వు కొనుక్కున్నావు వాడి దగ్గర. ఇలాంటి ఎదవలని మనం అస్సలు ఎక్కడ ఏది చేయకూడదు. మందేన్న మాట మాత్రం రావట్లేదు ఎదవలకే. మందంటే ఇదేనా? మంద ఫైనాన్స్ ఉన్నాడు, మంద అవదు. ఫైనాన్స్ తీరాక మంద అవుతుంది. చూసావా ఎదవలాజిక్లు ఎలా మాట్లాడుతున్నావు? చూడండి ఎదవని. బాగుంది. రోడ్డు కూడా బాగా విడుతుంది కాబట్టి కూచు కూచు కూచు. ఎక్కడ ఉన్నావురా? నీకు ఈ రూట్లో నెల తెచ్చే బాబు, గూగుల్ మ్యాప్లో లేని రోడ్లో తీసుకొచ్చారు. భయం వేసింది. గాడి చూస్తండి నిజంగా వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే పోసేస్తారండి. అలా ఉంటుంది. ఓడి మరి సన్నగా ఉంటుంది. ఇదంతా కాఫీ తోటల మాట కిందకి చూడండి. అదంతా కాఫీ, ఈ కనపడేదంతా కాఫీ తోటలే. గూగుల్ మ్యాప్లో కూడా కనపడుతుంది ఈ రోడ్డు. అది మాట. ఆగాం, చాలా అప్పల వచ్చింది పాపం బండి, అందుకే ఆగాం ఇక్కడ. ఇలా బయలుదేరదామా? వెళ్దాం, ఇంకా చాలా ఉంది. చూస్తున్నారు కదండి, చిన్న మలుపు, మరి మామూలుగా ఉండదండి మెరక.
టాప్ మేర అన్నమాట. ఒకటే గేరు, ఒకటిలోనే మళ్ళీ రెండో గేర్ మారుతాకి అవకాశం ఉండదు. మ్యాక్సిమం కొండ ఎక్కేసాం, ఇంకా కురికించకరా, దాన్ని బాధ పెట్టక జాయగలని కంగారు లేదు. అది వచ్చేసింది మా అమ్మ వచ్చింది అమ్మ. అది అబ్బో ఎలుంపు క్లచ్ వస్తుంది, ఎప్పుడు ఉరికిచ్చిన వాళ్ళన్నట్టవా? కాదు, అబ్బో టైర్ లేచి పడుతున్నాయి. మొత్తం అంతా కాఫీ తోటేనండి ఇదంతాను. ఈ అడవి అంతా కూడా కాఫీ చెట్లు వేసి ఉన్నాయి. అంటే నిజానికి ఇప్పుడు చెట్లు పెట్టేసి వెళ్ళిపోతారు, వాటికి ఇంక నేచరే కదా అంతాను. వర్షం కురిస్తే నీరు వస్తుంది, వాళ్ళు ఏమైనా నీరు పెట్టాలా, ఏం చేయాలి? పైన ఏదో ఊరున్నట్టు ఉందా, టవర్ కనపడుతుంది. ఉంటుంది, అదిగో టవర్ ఉందా, సిగ్నల్ వచ్చింది. ఎత్తులో ఎలా ఉంటున్నారా బాగుల్లో. లేదంటే నాకు తెలిసి ఒక 5-6 కిలోమీటర్లు మనం ఎక్కుతానే ఉన్నాం. అంటే లోతట్టు ఇంచుమించు 10 కిలోమీటర్లు ఉంటుంది ఈ కొండ. గూగుల్ మ్యాప్లో కూడా కనపడలేదు ఈ రూటు, గూగుల్ మ్యాప్లో ఉండదు. చిత్రాల గొప్పు, ఈ చిత్రాల గొప్పులోనే మనం కాయ కొనవలసి ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే మనం ఎదురు కొనవలసి ఉంటుంది. అద్భుతం, మహా అద్భుతం. అయిపో అది సెంటర్. ఆ సెంటరా ఏడు గంగారంగడు వచ్చినట్టు. గంగారంగడు కాదు, ఈ పక్క లోడింగ్ వచ్చింది. ఇదా లాభనా? పసిపిల్లలకే బోబెట్టాము ఇక్కడ. ఈ పసిపిల్లలు ఎలా తింటున్నారో చూడని మధ్యాహ్నం తెలవాల్సిందే. ఇప్పుడు ఎట్టో బొబా నల్లగా వచ్చేస్తున్నా, లైటింగ్ తగ్గిపోయింది. ఒరే మీరు ఇప్పుడు తింటున్నారు, వంటలు చెప్పారు, తింటారా మళ్ళీ తర్వాత? ఇంకెంత ఉందా? ఏంటంటే అండి, మన అనిల్ బండి క్లచ్ బాగాలేదు, అందుకని చెప్పి నా బండి అలాగే గంగారాం తమ్ముడు బండి 2 బళ్ళు కొండకి వెళ్ళాము. దగ్గరగా 700 కాయ, 740 కాయ కొన్నాము. నా బండిలో దగ్గరగా 380-380 కాయలు వేసుకున్నాను. అలాగే తమ్ముడు బండిలో 340-350 కాయలు తమ్ముడు దాంట్లో వేసుకున్నాడు. నా బండిలోంచి కొన్ని కాయలు తీసి ఆ బండిలో చదివేసాము. ఇప్పుడు తమ్ముడు బండిలోంచి తీసి మళ్ళీ ఆ బండిలో కొంత వేస్తున్నాము. అంటే ఎలా అంటే అనిల్ బండి క్లచ్ పోయినందువల్ల మనం ఏంటంటే 2 బళ్ళు వేసుకొచ్చి 3 బళ్ళు చదువుకుంటున్నాం అనమాట. ఏదో ఉడతా సాయం చేతనం. ఆడు కూడా ఫస్ట్ టైం బిజినెస్ చేయాలని అందరం అనుకుని ఈ రకంగా చేస్తున్నాం అనమాట. అది ఇలాగా కాయలు కొనుక్కొచ్చాం. అసలు మనం కాయలు ఎంత కొనుక్కొచ్చాం, అదే రేట్ అనేటువంటిది రివీల్ చేయడం అంత మంచిది కాదేమో. ఒకవేళ మనకు వీడియోలో లాస్ట్లో చెప్తాను ఎంత కొన్నాం ఏంటన్నది, కాయలు ఎంత కొన్నాం ఏంటన్నది వీడియో లాస్ట్లో చివరిలో చూపిస్తాను అనమాట. ఓకేనా? వీడి వల్ల ఏదో చూడరా, అప్పో అంతగట్రా వీడు. వాడి వల్ల మొత్తం 2 బళ్ళకి తగ్గిపోయినాయి కాయలు. మరి ఏం చేస్తాం? అది ఆ బండిలో కలగా సగం వేసాం. 200 కాయ వేసాం. అందులోకి 200 కాయ బండ్లు వేసి ఇందులో 250, అందులో 250 వండించుకున్నాం. అయితే ఈరోజు మనం అమ్మిన అమ్మకాలను బట్టి పెద్దగా లాభాలు రాకపోవచ్చు.
లాభం రాకపోయినా సరే పర్వాలేదు, మనకి కిరాయి ఎవరో చెప్పక్కర్లేకుండా మనంతటా మనమే కిరాయిని క్రియేట్ చేసుకున్నాం. మన కిరాయిని మనమే క్రియేట్ చేసుకున్నాం. కొంచెం అనుభవం లేదు కనుక కొంచెం అక్కడ ఎక్కువ రేటు పెట్టి కొనడం, తర్వాత ఇక్కడ సరైన అవగాహన లేకనే అమ్మకాలు అమ్మడం వల్లను నష్టాలు రాకపోయినా పెద్దగా లాభాలు అయితే పెద్దగా రాలేదు. దాన్ని ఇంకా లోతుగా మనం విశ్లేషించడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు అని నాకు అనిపించింది. అందుకే చెప్పట్లేదు. గతంలో అక్కడ ఇంత కొన్నాం, ఇక్కడ ఇంత కమ్మాం ఇలా చెప్పి వీడియోలు చేయడం వల్ల చాలా చిరు వ్యాపారులు చాలా నష్టపోయారు. అది దృష్టిలో పెట్టుకొని నేను చేసే వ్యాపారం పాడైపోద్దాను ఇంకోదుటి అయితే కాదు. ఈరోజు నేను చెయ్యొచ్చు, లేకపోతే నాకు కొంచెం కష్టం అనిపిస్తే మానేయచ్చు. కానీ నాలా వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కనుక వాళ్ళ బిజినెస్ పాడు చేసే హక్కు నాకు ఎవరిచ్చారు? కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కొంచెం దీన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది. నాకైతే పెద్దగా లాభాలు రాకపోయినా పర్వాలేదు. నా కిరాయిని అయితే నేనే క్రియేట్ చేసుకున్నాను, నేనే సొంతంగా చేసుకోగలిగాను. లాభాలు ఈరోజు రాకపోవచ్చు, కానీ కొంచెం అనుభవం పెరిగి కొలిది కొంచెం మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, వీడియో ఇంతవరకు చూసారంటే మీకు బాగా నచ్చే ఉంటుంది. అందరూ లైక్ చేసి కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇస్తే కనుక మంచి మంచి వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన వీడియోలు చూసి ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.